హలో అండి, వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి మాన్సరాజ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఆగ్రా మీకు ఆల్రెడీ వీడియో ఒకటి పెట్టాను కదా, అది చాలా మంది చూస్తున్నారు కదా. మీ అందరూ కూడా లైక్ షేర్లు కూడా చేసినట్టున్నారు, చాలా మంది సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. దాని కంటిన్యూషనే ఇది. కాకపోతే ఇందులో హోమ్ డెకర్ కి సంబంధించి ఫోటో ఫ్రేమ్స్ అండ్ ఈ వాల్ క్లాక్స్ అన్ని కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉన్నాయని ఇవి కొన్ని చూపించి, దీని తర్వాత జర్మన్ సిల్వర్ అలానే ఇత్తడికి సంబంధించినవి కూడా వెంటనే చూపించాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలానే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ముందే లైక్ చేయండి, సరేనా? ఇక్కడైతే ఫోటో ఫ్రేమ్స్ కూడా అన్ని డిఫరెంట్ గా ఉన్నాయండి. ఒక్కొక్క ఫ్లోర్ కి ఒక్కొక్కటి పెట్టారు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇవి 3 బిల్డింగ్స్ అని చెప్పేసి. 3 బిల్డింగ్స్ లో కూడా డిఫరెంట్ గా ఫ్లోర్స్ వైజ్ గా మనకి బాగా అంటే ఎక్కడ ఏ ఐటమ్స్ ఉన్నాయి అని చెప్పగానే అక్కడికి వెళ్ళి తెచ్చుకునేలాగా పెట్టారు. A to Z అన్ని ఉన్నాయండి. ఇవి వాల్ కి పెట్టుకునే హుక్స్ అన్నమాట. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి. డెకరేటివ్ కి చాలా బాగుంటాయి. అట్ ద సేమ్ టైం వాటికి హ్యాంగ్ చేసుకోవడానికి ఏదైనా మంచి వస్తువులు పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ ఏ ఫోటో ఫ్రేమ్ చూసినా ప్రైజెస్ బడ్జెట్ మన బడ్జెట్ లో వచ్చేలా ఉన్నాయని నేనైతే ఇవన్నీ మీకు ఒకసారి కలెక్షన్ ఏముందనేది అలా ర్యాండమ్ గా చూపించేస్తున్నాను, చూసేయండి. మళ్ళీ వీటి ప్రైజెస్ అన్ని కూడా తీసి చెప్పాలంటే మనకి ఈ వీడియో మొత్తం టైం సరిపోదన్నమాట. ఇక్కడ ఒక్క దగ్గర బోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, వినాయకుని విగ్రహం ఎంత బాగా డెకరేట్ చేశారో. ఇది కూడా జర్మన్ సిల్వరే అండి. ఈ శంఖాలు కూడా జర్మన్ సిల్వరే. దేవుడి అవతారాలని చాలా బాగా చెక్కి ఇలా పెట్టారు. అచ్చు వెండి లాగానే ఉన్నాయన్నమాట. కాకపోతే వెండి మీద సగం రేట్ తగ్గుతుందని చెప్పేసి అన్నారు ఇక్కడ. అలానే ఇక్కడ 50% ఆఫ్ ఉంది. డిన్నర్ సెట్స్ మీద కూడా డిఫరెంట్ డిన్నర్ సెట్స్ ఉన్నాయి. వాటి మీద కూడా 50% ఆఫ్ ఉంది. చాలా ఐటమ్స్ మీద అలానే ఉంది. చాలా చౌకగా చాలా తక్కువ ప్రైజెస్ లో వస్తున్నాయండి. ప్రతిదీ కూడా ఫ్లోర్ వైజ్ ఉందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్కటి. సిల్వర్ ఒక దగ్గర, ఇత్తడివి ఒక దగ్గర, 3rd ఫ్లోర్ లో అయితే ఇంకా స్టీల్ అలా ఉన్నాయన్నమాట. కుక్ వేర్ కి సంబంధించి అన్ని కూడా. మేము ఒక బిల్డింగ్ లోంచి ఇంకో బిల్డింగ్ లోకి వస్తుంటే అది కనిపించింది వేలో. అలానే ఈ బిల్డింగ్ లో వచ్చేసరికి స్టీల్ సామాన్లు చూసారు కదా, మన ఇంటి దగ్గర బాక్సెస్ అవి కొంటూ ఉంటాం, ఒక బాక్స్ లో ఒకటి అలా ఉంటాయి కదా, అలా సెట్స్ వైజ్ కూడా చాలా బాగున్నాయి. మేము చిన్నప్పుడు మిల్క్ తీసుకురావడానికి ఈ చిన్న క్యాన్స్ వాడేవాళ్ళం కదా మనం. చిన్న వాటి నుంచి పెద్ద వరకు ఉన్నాయన్నమాట. వాటి ప్రైజెస్ ని కూడా ఇక్కడ మెన్షన్ చేశాను నేను, మీకు చూస్తే అర్థమవుతుంది మొత్తం. ఇక్కడ కూడా 55% ఆఫ్ ఉన్నాయండి. అన్నింటి మీద కూడా సగం రేట్ పడుతుంది. ఇక్కడ ఏదైతే ప్రైజెస్ ఉన్నాయో బాక్సెస్ మీద దానికంటే ఇంకా సగం ప్రైజెస్ పడుతున్నాయి అన్నమాట. బాగుంది. ఇలా అయితే మనం తీసుకోవచ్చు. చెప్తున్నాను కదా, ఒక కొత్త ఇంటికి కానీ లేదంటే పాత ఇంట్లో సామాన్లు మార్చుకొని కొత్తగా తెచ్చుకోవాలనుకున్నా కూడా ఇక్కడ ఎక్స్చేంజ్ కూడా చేస్తారనమాట. స్టీల్ సామాన్లు అన్ని కూడా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు దానికి ఎంత ప్రైస్ పడుతుందో అది ఒక చిట్టి ఇస్తారు. అది పట్టుకొని వెళ్ళి మనం షాపింగ్ మొత్తం అయిన తర్వాత బిల్లింగ్ కౌంటర్ లో ఇస్తే దాన్ని మైనస్ చేసి మనం ఎంత పే చేయాలో వాళ్ళు చెప్తారనమాట. అలా తీసుకోవడమే. ఇది 210. వెయిట్ అయితే చాలా ఉన్నాయన్నమాట, బరువుగా ఉన్నాయి. ఇది చూడగానే మీకు ఋషులు గుర్తొచ్చుంటారు. 220 రూపీస్. ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంది కానీ బాగుంది, డిఫరెంట్ గా ఉన్నాయి. ఇంకా ఇది బాగా పెద్ద సైజు 360 ఉంది. ఇది బియ్యం వేసుకునేవి 822 ఉంది, కానీ వెయిట్ ఉంది. ప్లేట్ కూడా చాలా బిగ్ సైజ్ అన్నమాట, పెద్దవి. 2725 అంట. ఓన్లీ ప్లేట్స్ కాస్ట్ అది. కాదు, రెండు కలిపి అంతంట. చాలా వెయిట్ ఉన్నాయి, చాలా బాగుంది. బెస్ట్ అనుకుంటున్నా నేనైతే. ఇది 1070 రూపీస్. అదే తక్కువ ప్రైజెస్ ఉన్నాయి తెలుసా, అంత పెద్ద 2000 చేంజ్ అంట అంతే. ఇది 720 అంట బాక్స్. ఇది 1086.
₹170 అంట. ఇది 270 సైజు, పెద్ద సైజు. దానికంటే పెద్ద సైజు 380. ఇది 600 ఉంది, 599. 750. చూస్తున్నారు కదండి ప్రైజెస్ ఎంత రీజనబుల్ గా ఉన్నాయో. నాకైతే కలెక్షన్ చాలా చాలా బాగా నచ్చింది. నేను కొన్ని విగ్రహాలు తీసుకోవాలనుకున్నాను అనమాట. ఇందులోనే అన్ని చూసుకున్నాను. ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా ప్రశాంతంగా చూసి తీసుకుందాము, ఒకసారి ఆలోచించుకొని అని చెప్పి కలెక్షన్ మొత్తం చూసి వచ్చాను. నాకైతే అష్టలక్ష్మిని తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉందన్నమాట. సో ఈసారి ప్లాన్ చేస్తాను. ఇక్కడ ఒక డిజైన్ కూడా నేను వీడియో తీసాను. ఆ డిజైన్ మధ్యలో మీకు కనిపిస్తుంది, స్కిప్ చేయకుండా చూడండి. అదే నేను ఇంట్లో వాల్ కి పెట్టుకోవాలనుకుంటున్నాను. వుడ్ తో తయారు చేసి ఉంది. అందులో లక్ష్మీదేవుల విగ్రహాలు ప్రతిదీ కూడా అష్టలక్ష్ములు మాత్రం నీట్ గా చక్కగా అలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంటికి ఎవరైనా వచ్చిన వెంటనే ఎదురుగా లక్ష్మీదేవులు అలా కనిపిస్తే కూడా వాళ్ళకి మనకి కూడా మంచిది, బాగుంటుంది కూడా చూడటానికి. ఎప్పటి నుంచో ఉందన్నమాట, తీసుకుందాం ఆ డిజైన్ అని చెప్పి. అనుకోకుండా అక్కడ అది కనిపించేసరికి మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా మైండ్ లో ఉన్న డిజైన్ ఇక్కడ కనిపించేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు కాదు, ఇంకొకసారి వెళ్ళి తీసుకున్నప్పుడు కూడా నేను వీడియో తీసుకొని ఇంట్లో కూడా ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది కూడా మీకు వీడియోలో చూపించడం అయితే జరుగుద్ది ఫ్యూచర్ లో. మా వీడియోస్ ని మీరు ఫాలో అవ్వండి. ఇక్కడ చూస్తున్నారా ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో ఐటమ్స్ అయితే. ప్రైజెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయండి. ఇది వచ్చేసి 1099. నాకు ఇది కూడా తీసుకోవాలనిపించింది. నేను వెళ్ళినప్పుడు ఎందుకు తీసుకోలేదంటే ఇంకొకసారి చూసుకొని అప్పుడు ఏం కావాలో ఇంటి దగ్గర డిసైడ్ అయి వెళ్ళి తీసుకుందామని నేను కొన్ని తీసుకోలేదు, కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాను. ఇది చూస్తున్నారు కదా చెంబులు, 215 రూపీస్. బయట ఇంతకంటే చిన్నవి కూడా ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి. సో దాంతో పోల్చుకుంటే ఇంకా ఇక్కడ బెటర్ అన్నమాట. జర్మన్ సిల్వర్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి, చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడైతే A to Z ఏ దేవుడి విగ్రహం కావాలన్నా కూడా ఇక్కడ ఉన్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి. ఇత్తడిలో అయితే భలే కనిపించాయి నాకు. ఇంకా రాగిలో కూడా ఉన్నాయి. అలానే పెళ్లిళ్ళకి సంబంధించి ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసి షాపింగ్ చేసుకోవడం బెస్ట్ అనే చెప్తున్నా నేను. కొత్తగా పెళ్లి చేసుకోబోతున్నా, పెళ్ళైన వాళ్ళైనా, పెళ్లి చేసే పెద్దవాళ్ళైనా ముందుగా ఐటమ్స్ అన్ని ఎక్కడెక్కడో సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు కదా, ఆల్ ఐటమ్స్ కూడా ఇక్కడైతే ఖచ్చితంగా దొరికేస్తాయండి. అలానే ఇంటికి ముందు మనం డోర్ కి పెట్టుకునే చాలా మంచి వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ అయితే ఇక్కడ కనిపించాయి నాకు. దీపం పెట్టుకోవడానికైనా చాలా రకరకాలు. అలానే వాళ్ళు ప్యాకింగ్ కూడా చాలా నీట్ గా చేసి ఉంచారు. కొన్ని అంటే మనం చూడడానికి అన్నట్టు కొన్ని ఓపెన్ చేసి ఉంచారు. ప్రైజెస్ కూడా వాటికి కొన్నిటికి పెట్టారు, కొన్నిటికి పెట్టలేదు అనమాట. నాకు కొంచెం కోల్డ్ అయింది, కాకపోతే వీడియో లేట్ అవ్వకూడదని 3-4 డేస్ నుంచి నాకు కొంచెం ఫీవరిష్ గాను ఇంకా కోల్డ్ కఫ్ అన్నీ ఉన్నాయన్నమాట. కాకపోతే కొంచెం మీకు వీడియో ఎలా అయినా ఇది అప్లోడ్ చేయాలి తొందరగా అని చెప్పేసి నేను వాయిస్ ఇచ్చేస్తున్నాను. కొంచెం వాయిస్ బాగోకపోతే ఎవ్వరు ఏమనుకోకండి. ఇప్పుడు మేము చెప్తున్నప్పుడు కూడా నేను కొంచెం పెయిన్ఫుల్ గానే ఫీల్ అవుతున్నాను వాయిస్. ఇదిగోండి నాకు ఇష్టమైన డిజైన్ ఇక్కడ వచ్చేసింది. ఇది నేను ఊహించుకునేదాన్ని, ఇలా పెట్టుకుంటే బాగుంటుంది కదా లక్ష్మీదేవి విగ్రహాలన్నీ కలిపి అని. కాకపోతే ఆ బ్లాక్ బోర్డ్ చూసారా, అచ్చు నేను అనుకున్నట్టే ఉందన్నమాట. ఎవరైనా ఇంట్లో అలా ప్లాన్ చేసుకోవాలనుకుంటే అష్టలక్ష్ముల విగ్రహాలు ఇత్తడివి అలా చిన్న చిన్నవి తీసుకొని అలాగా డెకరేట్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి. అక్కడ ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ఏదైనా తెలియకపోతే వేరే వాళ్ళు వచ్చి సజెస్ట్ చేస్తున్నారు. మనం పెద్ద పెద్ద విగ్రహాలే కాదు, చిన్న చిన్నవి కూడా తీసుకోవచ్చు. అలానే ఈ ఇత్తడిలోనే ఒకటి మంచిది ఉంటుంది, అలానే మీషోలో దొరికే వేరే టైప్ ఆఫ్ ఇత్తడి ఒకటి ఉంటుంది కదా, అవి కూడా ఉన్నాయి. అవి కూడా తక్కువ ప్రైజెస్, అంటే మీషో కంటే ఇంకా తక్కువ ప్రైజెస్ లో ఉన్నాయన్నమాట. ఇక్కడైతే చూస్తున్నారా బాలకృష్ణుడు, లక్ష్మీదేవి, అలానే విఘ్నేశ్వరుడు, వెంకటేశ్వర స్వామి. మా అమ్మ దగ్గర ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. నాకు అలాంటిదే కావాలని చాలా సార్లు అనుకున్నా. అమ్మ నన్ను తీసుకెళ్ళిపోమని చెప్పారు కానీ లేదు నేను కొనుక్కుంటా, బయట దొరుకుతుందేమో అని ట్రై చేశాను. ఎక్కడ దొరకలేదండి. అది కంచు అంటారు చూసారా, అలాంటిది అనమాట. అవి కూడా ఇక్కడ ఉన్నాయి.
మీరు చూస్తారు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కూడా నేను చేత్తో పట్టుకొని మరీ చూపించాను అనమాట. లక్ష్మీదేవి అలానే విఘ్నేశ్వరుడు కలిపున్న దీపం పెట్టుకునేది కూడా పాత్రల టైపు విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. చాలా బాగున్నాయి, మీరే చూడొచ్చు. ఇదిగోండి వెంకటేశ్వర స్వామి విగ్రహం. కొంచెం ప్రైస్ గా అనిపించింది కానీ వెయిట్ క్వాలిటీ కూడా అలానే ఉన్నాయి. నటరాజు స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ.
చూసారు కదండి, దేవుడికి డెకరేషన్ చేసుకునే ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. చాలా ఐడియాస్ కూడా వస్తాయి మనం ఇక్కడికి వస్తే. ఇక్కడ ఇవి చూస్తున్నారా, ఆ వాటిల్లో చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకొని మనం పూజలు చేసుకుంటాం కదా, విగ్రహాలు అక్కడే దొరుకుతున్నాయి, ఆ మందిరాలు అక్కడే దొరుకుతున్నాయి. అలానే దీపాలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో ఒక్కొక్కటి ఒక్కొక్క పూజ చేసుకునే విధంగా దీపాలు కూడా దొరుకుతున్నాయి. ఇవి వచ్చేసి జర్మన్ సిల్వర్ లో కొంచెం ప్రైస్ కూడా ఎక్కువే ఉన్నాయి, కానీ అదే వెండిలో చేయించుకుంటే ఇంకా ఎక్కువ ఉంటాయి అన్నమాట సిల్వర్. సో ఈ పీసెస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. ఎలిఫెంట్ ఇంట్లో ఉంటే మంచిది అంటారు, సో ఇందులో నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట. అలానే విఘ్నేశ్వరుడు కూడా మీరు పక్కన చూడొచ్చు, చక్కగా చుట్టూ 5 దీపాలు ఉండి వినాయకుడిది ఉంది. అన్ని రకాల డిజైన్స్ లోనే అన్ని దొరుకుతున్నాయండి, చాలా బాగున్నాయి. నన్ను అడిగితే ఆఫర్స్ కూడా 50% ఆఫ్ అంటే చాలా బెస్ట్ కదండి. నేను ఎక్కడ చూడని ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ చూసాను అనమాట, అంత మంచి కలెక్షన్ ఉంది. ఇక్కడ ఇంత చిన్న చిన్న బిందెల నుంచి పెద్ద బిందెల వరకు ఉన్నాయి. ఇది వరలక్ష్మి వ్రతం రోజు మనం దేవుడి మూల పెట్టుకొని కలసం పెట్టుకోవడానికి గట్రా చెంబులు, అష్టలక్ష్మి చెంబులు కూడా ఉన్నాయి. అదే మనం వెండిలో కొనాలంటే చాలా ఎక్కువ ప్రైస్ ఉంటాయి, హాఫ్ ప్రైస్ కే ఇక్కడ ఉంటాయి అన్నమాట. అవి హాఫ్ కంటే ఇంకా తక్కువకే ఉంటాయి అన్నమాట. గ్రామ్స్ ఇప్పుడు వెండి కొనాలంటే చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది కదా, ఇక్కడ కూడా గ్రామ్స్ లెక్క సేల్ చేస్తారంట, అవి కూడా తక్కువే ఉంటాయంట బాగా. ఇక్కడ చూస్తున్నారా ఇత్తడి బకెట్లు, అవి కూడా పెళ్లిళ్ళ టైంలో వాటిల్లో ఇవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కదా. ఇంట్లో కూడా ఇలాంటి బిందెలు పెట్టుకొని వాటర్ అందులో యూజ్ చేసుకుంటూ తాగితే చాలా మంచిది అంటారు. కానీ 2080 రూపాయలు ఎంతో ఉంది, తక్కువ ప్రైజెస్ అయితే ఉన్నాయి, మీరు కూడా చూస్తున్నారు కదా. కొన్ని నేను ఎందుకు ప్రైజెస్ చెప్పలేదంటే మీరు చూస్తారులే అని చెప్పి నేను చెప్పలేదు, నాకు వాయిస్ బాగాలేదు, కొంచెం చెప్తూ ఉంటున్న కొద్దీ కూడా గొంతు పెయిన్ వస్తుంది అనమాట, అందుకే మధ్యలో మ్యూజిక్ కూడా యాడ్ చేశాను. కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ వాయిస్ చెప్పడం స్టార్ట్ చేశాను. ఇవన్నీ కూడా వెయిట్ ఎక్కువగా ఉన్నాయి, క్వాలిటీగా ఉన్నాయి. బయట కొనాలంటే కూడా మనం కొనలేమండి, అంత ప్రైజెస్ చెప్తున్నారు. ఈ మధ్య భీమవరంలో కూడా నేను తీసుకుందామని ట్రై చేస్తే చాలా ఎక్కువ ప్రైస్ గా మా అత్తయ్య గారు కొన్ని కొనుక్కున్నారు. ఇక్కడైతే తక్కువ ఉన్నాయి అనమాట ప్రైజెస్, చాలా డిఫరెంట్ గా ఉంది. చూసారా, ఇది వచ్చేసి రామచిలుక లాగా పెట్టారు, ఇది జర్మన్ సిల్వర్ లో అన్నమాట. చూస్తున్నారు కదా, అక్కడ 14,000 ఎంతో ఉంది, మేబీ 2 సెట్ కలిపి అనుకుంటా. ఇది కూడా జర్మన్ సిల్వరే, 205 ఉంది. ఇదే వెండిలో కొనాలంటే ఎక్కువ రేట్ ఉంటుంది, కానీ నాకైతే నచ్చాయండి. ఈసారి ఈ కలెక్షన్ అంతా నేను చూస్తున్నాను కాబట్టి ఇంకొకసారి వెళ్ళి నేను కొనుక్కోవడానికి బాగుంటుంది అనమాట. చాలా డిఫరెంట్ డిజైన్స్ అండి, మనం షోకేస్ లో కూడా పెట్టుకునేలాగా ఉన్నాయి అన్ని కూడా. నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట. తులసమ్మకి సంబంధించిన తులసి కోట అంటూ ఉంటాం కదా, మనం ఇప్పటి వరకు ఈ పాలరాయి ఇలాంటివే మనం ట్రై చేసాం, కానీ వెండిలో కూడా చాలా మంది తీసుకుంటారు. కాకపోతే జర్మన్ సిల్వర్ లో మనకు దొరికింది, చాలా రేట్ అయితే ఉంది, 10,000 అలా ఉందన్నమాట. బట్ కాకపోతే పెద్దగానే వచ్చింది అదైతే. ఇదిగోండి, ఈ ప్రమిద కూడా నాకు చాలా బాగా నచ్చింది, చాలా వెయిట్ ఉంది, కానీ 575 రూపీస్ అంట ఒకటి. ఏదైనా ఫంక్షన్స్ లాంటి వాటిల్లో పూజలు చేసుకోవాలి అనుకుంటే మాత్రం అక్కడ డెకరేటివ్ గా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు కూడా. ఈ శంఖాలు అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. దేవుడి దగ్గర చాలా మంది శంఖాలు పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటారు కదా, అది వాడొచ్చు. ఇది చూస్తున్నారా, దేవుడి విగ్రహాలన్నీ పెట్టుకునేవి ఇందాక ఇత్తడిలో చూసారు కదా, ఇది జర్మన్ సిల్వర్ లో అన్నమాట. ఇది 670 ఎంతో ఉంది, చూసారా, లక్ష్మీదేవి విఘ్నేశ్వరుడు కలిపి. అదే వెండిలో కొనాలంటే మాత్రం మనం అస్సలు కొనలేమండి. ఇది కూడా నాకు చాలా నచ్చి, డెకరేటివ్ పీసెస్ అయితే ఇంకా చెప్పలేనంత అందంగా ఉన్నాయండి. ఇప్పుడు వినాయక చవితి అని, వరలక్ష్మి వ్రతం అని చాలా వస్తున్నాయి కదా, అలాంటప్పుడు ఇవి ఓపెన్ చేసేసి అన్ని పార్ట్స్ కూడా మళ్ళీ అతికి పెట్టుకోవచ్చు అనమాట. పూజలు అయిపోయిన తర్వాత తీసేసి మందిరాలు వచ్చేసి ఎందులో అయినా ప్యాక్ చేసి పైన పెట్టేసుకోవచ్చు. ఇదైతే నాకు బాగా నచ్చిందండి, చాలా అంటే చాలా బాగుంది. ప్రైస్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట, 2,140 రూపాయలు అలా ఉంది. దీనికంటే కూడా దీని ముందుదే నాకు బాగా నచ్చిందండి. ఆసనం అంటారు కదా, అమ్మవారిని గాని వినాయకుడిని గాని అలాగా పూజ చేసుకునేటప్పుడు, సత్యనారాయణ వ్రతం అని గాని చేసుకునేటప్పుడు ఇలాంటి పీటల మీద పెట్టుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది, దేవుణ్ణి కింద పెట్టకుండా. నేను ఈ పీసెస్ అయితే తీసుకున్నాను, ఇవైతే అసలు నేనే షాక్, ఇంత తక్కువ ప్రైజా అని చెప్పేసి. 29 రూపీస్, 20 రూపీస్ అలానే ఉన్నాయన్నమాట. నేను ఒక 2 పీసెస్ అలా తీసుకున్నాను, ఎందుకంటే నా దగ్గర లక్ష్మీదేవి విఘ్నేశ్వరుడివి విగ్రహాలు ఉన్నాయన్నమాట, వెండివి. ఆ పీటల మీద పెట్టుకొని పూజ చేసుకుంటే బెస్ట్ కదా అని చెప్పి తీసుకున్నాను. చిన్న చిన్న పీటలు చాలా బాగున్నాయండి. ఇలాంటిది నా దగ్గర స్క్వేర్ గా పెద్దది ఉందన్నమాట, చాలా పెద్దది. అప్పట్లో నేను వరలక్ష్మి వ్రతం కోసమే తీసుకున్నాను, పైన ఎక్కడో పెట్టేసుకున్నాను అది. ఆ పీట అయితే వచ్చేసి నేను
పూజ ఉండేటప్పుడు తీసి ఓపెన్ చేసి పెట్టుకుంటాను దేవుడి దగ్గర. అయిపోయిన తర్వాత ఏ పార్ట్స్ ఆ పార్ట్స్ తీసేసి దాచేసుకుంటాను. ఇది కూడా కర్టెన్స్ దగ్గర అలాంటి వాటి దగ్గర అంటే గుమ్మాల దగ్గర పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. పూజలు చేసుకునేటప్పుడు కూడా డెకరేట్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. మాక్సిమం అన్ని ఐటమ్స్ దొరికాయండి. నేనైతే అన్ని కవర్ చేశానని అనుకుంటున్నాను. నాకు తెలిసి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.